అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడదాం. గురుగారు, శ్రావణం నడుస్తుంది, ఎంత బాగా జరుపుకున్నారు అందరూ మనకు తెలిసిన విషయమే. మరి ఇప్పుడు శ్రావణ అమావాస్య రాబోతుంది, సండే అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి? ఆ రోజు ఏం చేస్తే బాగుంటుంది? జనరల్గా అమావాస్య అంటే మనము అందరం ఇటు సౌత్ సైడ్ భయపడతాం, కానీ నార్త్ సైడ్ అంతా కూడా హ్యాపీగా అది మంచి ఆస్పీషియస్ డే కింద తమిళనాడులో అక్కడ మంచి ఆస్పీషియస్ డే కింద తీసుకుంటారు. అలాగే మంత్ర సాధనకి, మంత్రాలు అనగానే వీళ్ళంతా ఏదో అనుకుంటారు, ఏది దెయ్యాలు భూతాలు మంత్రాలు అనుకుంటారు. అలాంటివి కాదు. ఏ మంత్రమైనా మహాలక్ష్మి తల్లి పుట్టింది అమావాస్య రోజున కాబట్టి మనము ఈ మంత్రాలన్నీ కూడా మనము ఆ యొక్క సాధన మనం చేసినప్పుడు, జపం చేసినప్పుడు తప్పకుండా మనకి ఫలిస్తాయి. అయితే శ్రావణ మాసం అంటేనే పరమ పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీదేవి పూజలు, కేదారస్వామి వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు. సత్యనారాయణ స్వామి ఎందుకు చేస్తారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిపి వ్రతం. అందుకని ఈ యొక్క పూజలన్నీ కూడా చేసిన తర్వాత ఈ అమావాస్య రోజున ఎవరైతే అమ్మవార్లకి, అంటే ఎవరు, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అంటే దుర్గమ్మ తల్లి, అమ్మవారి లక్ష్మీ తల్లి, వీళ్ళ పూజలు కనుక మనం అమావాస్య రోజున కనుక చేసుకుంటే మనం బ్రహ్మాండంగా మనకు కలిసి వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంకా గ్రహణం కూడా పడితే కనుక మామూలుగా జనరల్గా ఆ గ్రహణాలు పట్టినప్పుడు రవి సంక్రమణ సమయాల్లో, గ్రహణాల సమయంలో, అమావాస్య సమయంలో ఎక్కువ పట్టుంటుందని శాస్త్రం చెప్తోంది. శ్రావణ అమావాస్య రోజున ఏం చేస్తారంటే తెల్ల జిల్లేడు చెట్టు వేరుని ఆదివారం అమావాస్య రోజున జనరల్గా ఆ వేరుని మంత్రోక్తంగా కొన్ని నియమాలు ఉంటాయి. తూర్పు వైపు తిరిగి ఇలాగ హాఫ్ వేరునే కట్ చేయాలని మంత్రశాస్త్రపరంగా దాన్ని కట్ చేసి గణపతిని తయారు చేస్తారు. అవి మార్కెట్లో ఉన్నాయి ఫుల్గా. అటువంటి ఆ జిల్లేడు గణపతికి శ్రావణ అమావాస్య రోజున మనము ఈ యొక్క గణపతి మంత్రాలతో మనం కనుక పూజ చేసుకున్నా, లేకపోతే అమ్మవారికి మనము దుర్గా, చండి, మహాకాళి, ఎవరైనా సరే ఈ కేటగిరీ అంతా కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతిలోకి వస్తుంది. చక్కగా చేసుకొని నైవేద్యం పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి, పాయసాన్నం నివేదనం చాలు. పులిహార అనేది కామన్ కాబట్టి పులిహార నివేదనం చేస్తాం. నిమ్మకాయల దండ వేసుకోవచ్చు, లేదా ఒకటి నిమ్మకాయ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కొబ్బరికాయ కొడతాము, అరటిపళ్ళు పెడతాము. పెట్టిన తర్వాత ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారిని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అనేది ఇది అల్టిమేట్ మంత్రం. దీని మించిన లక్ష్మీదేవి మంత్రం లేదు. అటువంటిది కమల పువ్వు, కలవ పువ్వు కానీ, బుట్ట కలవలు కానీ, తామర పుష్పం అది తీసుకొని అమ్మవారికి ఆ రోజు చాలా ఎక్కువ రేట్ అమ్ముతుంది. మామూలుగా శ్రావణ శుక్రవారంలో అమావాస్య పర్లేదు. ఇవి మనం అమ్మవారికి సమర్పించిన ఆ హోమములాగా చేసుకొని ఆ హోమంలో అమ్మవారికి సమర్పించిన అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దరిద్ర బాధలు పోతాయి. లక్ష్మీ సహస్రం మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ అమ్మవారికి నివేదనతో పాటు మనం నిమ్మకాయ పెడుతున్నాము. అలాగే గుమ్మడికాయ ఇంకా చేసుకోవాలనుకుంటే గుమ్మడికాయ హారతి, లేదా గుమ్మడికాయని మనము బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, దాన్ని ఇలా కట్ చేసి ఇలా నిలువుగా ఉన్న దాన్ని ఇలా కట్ చేసి దాంట్లో నూనె పోసి అఖండ దీపం పెట్టచ్చు. అఖండ దీపం పెట్టి మెయిన్గా ఇందులో ఏంటంటే అమ్మవారి యొక్క మంత్రాన్ని ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః అని బేజాలతో ఉన్నది. ఎందుకంటే బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినాడిని కాబట్టి నేను ఆ దేవస్థానానికి ఎక్కువ అటాచ్డ్ కాబట్టి చెప్తున్నా. ఈ మంత్రాన్ని మనం చేసుకుంటే, ఇప్పుడు అలంపురం వాళ్ళు కూడా చేస్తున్నారు, అమావాస్య హోమాలు చేస్తున్నారు వాళ్ళు. జనం అంతా వెళ్ళి అమావాస్య ఆ గుళ్ళల్లో పడుకుంటున్నారు జనం. అలా అన్ని గుళ్ళల్లో, శక్తి గుళ్ళల్లో కుదిరిన వాళ్ళు వెళ్ళొచ్చు పడుకుంటున్నారు. ఆ అఖండ దీపారాధన మనం చేసి మనకి ఇష్టదైవమైనటువంటి అమ్మవారి, ఏ అమ్మవారైనా ఒకటే, ఆ అమ్మవారి మంత్రాన్ని కనుక మనం జపం చేసుకుంటే ఏ మయాంగు వెళ్ళి చేతబళ్ళు తీసుకోకర్లేదు, ఎవరిని సంప్రదించాల్సినటువంటి అవసరం లేదు. ఈ అంతా కూడా ఈ బ్లాక్ మ్యాజిక్స్ పేరుతో జరుగుతున్నటువంటి మాఫియా, ఏది ఈ బ్లాక్ మ్యాజిక్స్ పోతాయని ఆశపడతారు కదా జనం పాపం. దానికి మెజర్మెంట్ లేదు, పోయింది లేదు అని లేదు. ఇప్పుడు అలాగే ఈ యొక్క వశీకరణాలని చెప్పి మరుగుమందులని ఇలాగ నకిలీ వాళ్ళందరినీ సంప్రదిస్తున్నారు. వేస్ట్ అవన్నీ. ఇక్కడ చక్కగా మనం ఈ మంత్రాన్ని కనుక జపించి మనము లలితా సహస్రం కానీ ఇవన్నీ సాత్వికంగా చేసుకొని రామకృష్ణ పరమహంస స్వాముల వారి చరిత్ర చదువుకున్న ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి ఆనంద మార్గ వీడియోస్ ఉంటాయి, అవన్నీ చూసినా చాలు. సింపుల్గా అమ్మవారు లతా మంగేష్కర్, మన అనురాధ పౌడ్వాల్, కవిత పౌడ్వాల్ నీలాగే ఉండేది నాకు చిన్నప్పుడు తెలుసు. ఆ కవిత పౌడ్వాల్ పాటలు, అమ్మవారి పాటలు ఇవన్నీ వింటే చాలు.
సో ఈ విధంగా ఆ శ్రావణ అమావాస్య అనేటటువంటిది మంత్రతంత్ర శాస్త్రాలకి, బ్లాక్ మ్యాజిక్స్కి ఇవన్నీ కూడా తొలగిపోతాయమ్మ. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మ.